హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. అదేంటంటే ఆనియన్ బోండా. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోండి. చిటికెలో అయిపోతుందండి. ఇది నచ్చని వారంటూ ఎవరు ఉండరు. ఇది చూసాక మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడాల్సిన రెసిపీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికి 3 ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే 3 to 4 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ బోండాకి ఆనియన్స్ని ఎక్కువగా తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 to 3 వరకు తీసుకున్నాను. మీరు 4 వరకు అయినా తీసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ని ఇందులో వేసేసుకొని మొత్తం నలుపుకోవాలి. ఆనియన్స్ అనేటివి సపరేట్ అయ్యేంత వరకు నలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సపరేట్ కావాలి ఆనియన్స్ అనేటివి. ఇందులో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 వరకు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకుని 2 రెమ్మల వరకు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదండి, కారం అనేది తక్కువగా పడుతుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే వేడివేడిగా ఆయిల్ని హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోని జీలకర్రని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే చాట్ మసాలా పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆనియన్స్కి ఉప్పు కారం పట్టే విధంగా పూర్తిగా కలుపుకోవాలి. ఆనియన్స్ నుంచి వాటర్ అనేటివి బయటకు రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. 2 మినిట్స్ వరకు ఈ విధంగానే కలుపుకోవాలి. చూసారు కదండి, వాటర్ అనేటివి ఎలా రిలీజ్ అయ్యాయో. ఇలా అయిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు రైస్లోని వేసుకోండి. వాటర్ ఏం వేయకుండా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోండి. మరీ ఎక్కువ గట్టిగా కాకూడదు, అలాగే పలుచగా కూడా కాకూడదు. మీడియంగా చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువగా పలుచగా చేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుతుంది, లోపల కూడా ఉడకదండి. ఇది చూసుకోండి మీరు. ఈ విధంగా కలుపుకున్న పిండిని తొందరగానే చేసేసుకోవాలి. అలాగే ఉంచితే అవి లూజ్ అయిపోయి పిండి బోండాలంటివి సరిగ్గా రావు. ఈ విధంగా రౌండ్ షేప్లో మీడియం సైజులో చేసుకోవాలండి. ఎక్కువ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలండి. ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లో 1 by 1 వరకు బోండాల్ని వేసుకోవాలి. బోండాల్ని ఈ విధంగా వేసుకోవాలి. 3 to 4 వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టకండి, లోపల అనేది ఉడకదు. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదండి, మిగతా పిండిని కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకుని ఆయిల్లో నుంచి ఫ్రై చేసింది వేసుకోవాలి. లెమన్స్ని గార్నిష్ కోసం పెట్టుకోండి. దీనికి టిఫిన్లో చట్నీ చేసుకుంటా కదండి, దాంతో అయినా లేదా టమాటో కచప్తో అయినా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్